ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ తొలి రోజు పర్యటనను పెన్షన్ల పంపిణీతో ప్రారంభించారు. ఇక ఇవాళ జిల్లాలో డిప్యూటీ సీఎం రెండో రోజు పర్యటన కొనసాగనుంది. మరి కాసేపట్లో కాకినాడ కలెక్టరేట్లో పవన్ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖ, పొల్యూషన్ అధికారులతో విడివిడిగా రివ్యూలు కూడా నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే కీలక సూచనలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే సమావేశానికి పెండింగ్ ప్రాజెక్టులు, శాఖాపరమైన సమగ్ర సమాచారంతో రావాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు సాయంత్రం గొల్లప్రోల్లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జనసేన అధినేత సమావేశం కానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ తొలి రోజు పర్యటనను పెన్షన్ల పంపిణీతో ప్రారంభించారు. ఇక ఇవాళ జిల్లాలో డిప్యూటీ సీఎం రెండో రోజు పర్యటన కొనసాగనుంది. కాసేపట్లో కాకినాడ కలెక్టరేట్లో పవన్ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖ, పొల్యూషన్ అధికారులతో విడివిడిగా రివ్యూలు నిర్వహించనున్నారు పవన్. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే కీలక సూచనలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే సమావేశానికి పెండింగ్ ప్రాజెక్టులు, శాఖాపరమైన సమగ్ర సమాచారంతో రావాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు సాయంత్రం గొల్లప్రోల్లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జనసేన అధినేత సమావేశం కానున్నారు. కాకినాడలో సేనాని పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ జిల్లాలో పూర్తి సమాచారం ఏంటి? చంద్రు, ఇప్పుడే పిఠాపురం నియోజకవర్గంలోని చేపూరులో తన నివాసం నుంచి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరి కాకినాడకు వెళ్లారు. కాకినాడ కలెక్టరేట్ లో ఇప్పుడు జిల్లాకు సంబంధించి అధికారులతోటి ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దాదాపుగా 3 గంటల పాటు ఈ సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన మీడియాతోటి ఈ సమీక్ష చేసే అంశాల మీద మీడియాతో బ్రీఫ్ చేస్తారని చెప్పి కూడా ఆ సమాచారం ఇచ్చారు. అయితే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అలాగే ఆర్ఎండ్బి, ఇరిగేషన్ కి సంబంధించిన శాఖలకు సంబంధించిన అధికారులతోటి ఆయన పూర్తిగా సమీక్షిస్తారు. జిల్లాలో ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ జిల్లాలో చేపట్టాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, అలాగే రోడ్లు, అలాగే గ్రామీణ స్థాయిలో మంచినీటి సరఫరా వ్యవస్థ, ఇప్పుడున్న పరిస్థితి, ఇవన్నిటి మీద కూడా చాలా నిశ్చితంగా కూలంకషంగా పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు సమీక్ష సమావేశం మరొక 20 నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ కూడా కలెక్టరేట్ కి చేరుకోబోతున్నారు. అయితే జిల్లా కలెక్టర్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఈ ఏర్పాట్లన్నీ చేశారు. ఇక్కడ జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశానికి పూర్తి స్థాయిలో అంచనాలను తీసుకుని, అలాగే ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తీసుకురమ్మని ముందుగానే జిల్లా కలెక్టర్ అధికారులకి ఆదేశించారు. దాని ప్రకారం ఇక్కడ
పవన్ కళ్యాణ్ ఈ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్ శాఖల మీద పూర్తి స్థాయి సమీక్ష జరిపిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితిని ఏ విధంగా ప్రాధాన్యత క్రమంగా తీసుకోవాల్సిన అంశాల మీద మాట్లాడే పరిస్థితి ఉంది. అయితే నిన్న ఆయన పిఠాపురం డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గం వచ్చిన పవన్ కళ్యాణ్ నిన్న సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన రోడ్లు కానీ, అలాగే మంచినీటి సరఫరా విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా చోట్ల ప్రతి గ్రామానికి కూడా మంచినీరు, రక్షిత మంచినీరు అందించాలనేదే తన హయాంలో ఒక లక్ష్యంగా పెట్టుకుంటున్నట్టుగా కూడా ఆ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఉన్న జల జీవన మిషన్ లో ఆంధ్ర నుంచి చాలా నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందన్న అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ప్రతి గ్రామానికి కానీ, ఒక ఇంటికి కానీ కుళాయిలు ఇచ్చే విషయంలో, రక్షిత మంచినీరు ఇచ్చే విషయంలో ఈ జలజీవన్ మిషన్ తరపు నుంచి చాలా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం అయితే గత ప్రభుత్వం చేయలేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సమీక్ష చేసే సమయంలో ఆ జిల్లాకు సంబంధించిన అంశాలన్నీ చర్చించిన తర్వాత ఈ ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేసి ఒక ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఈ ఇదైతే గ్రామీణ ప్రాంత సమస్యల మీద ఒక ఫిర్యాదులు పరిస్థితి తీసుకుని పరిష్కరించడానికి వీలుగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పిఠాపురంలో ఒక ఫిర్యాదులు 15 రోజులకు ఒకసారి సేకరిస్తామని కూడా చెప్పారు. ఏదైనా నిన్న పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభంగా అయింది. ఇలా 2వ రోజు, రేపు 3వ రోజు కూడా ఇక్కడే కాకినాడ జిల్లాలోనే పర్యటిస్తారు. రేపు పిఠాపురంలోని సముద్రం తీరంలోని ఉప్పాడ కొత్తపల్లి తీరం అంతా కూడా కోతకు గురవుతుంది. చాలా మత్స్యకార గ్రామాలు కోతకు గురయ్యి చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోతకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, దానికి సంబంధించిన అంచనాల విషయంలో కూడా అధికారులని అప్రమత్తం చేయనున్నారు. దానికి సంబంధించి కేంద్రం నుంచి ఏ విధంగా ఆ నిధులు తీసుకొచ్చి దీన్ని రక్షణ కవచం ఏర్పాటు చేయాలనేది మీద కూడా ఒక ఆయన రేపు పరిశీలించున్నారు. అలాగే రేపు సాయంత్రం మధ్యాహ్నం టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులతోటి రేపు మళ్ళీ ప్రత్యేకించి భేటీ కానున్నారు. సాయంత్రం ప్రజలకి వారాహి సభ నుంచి పిఠాపురంలోని ఏదైతే ఉప్పాడ బస్ స్టాండ్ జంక్షన్ లో బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఇక్కడ కాకినాడలో కలెక్టరేట్ లో మీ సమావేశం అనంతరం ఆయన మళ్ళీ తిరిగి పిఠాపురం చేబ్రోలు తన నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతోటి ప్రత్యేకంగా సమావేశమై కొన్ని అంశాల మీద, కొన్ని ఈ నెల రోజుల్లో పరిశీలించిన సమస్యల మీద, అలాగే ఏ విధంగా జనసేన పార్టీ సంబంధించిన అంశాలు దిశానిర్దేశం చేసే విధంగా ఎమ్మెల్యేలతో మాట్లాడనున్నారు. ఈ సమావేశం సాయంత్రం 5 గంటలకి, 4:30, 5 గంటలకి జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అయితే దీనికి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యేలు హాజరవుతారా, మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు హాజరవుతారు అనేది మరొక చేపట్లో స్పష్టం రానుంది. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.